అది ఆగస్టు 21, 2015. ముంబైలోని రోడ్లన్నీ చాలా బిజీగా ఉన్నాయి. కానీ కార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సాధారణ తనిఖీ జరుగుతుండగా ఒక ఆటో డ్రైవర్ పట్టుబడ్డాడు. అతని పేరు శ్యామ్ వర్రాయ్. అతని దగ్గర ఒక అక్రమ పిస్టల్ దొరికింది. మామూలుగా అయితే ఇదొక సాధారణ ఆర్మ్స్ యాక్ట్ కేసు అని పోలీసులు అనుకున్నారు. కానీ అక్కడే ట్విస్ట్ ఉంది. ఆ డ్రైవర్ని విచారిస్తున్న కొద్దీ అతను చెప్పే మాటలు విని పోలీసుల గుండె ఆగిపోయినంత పనైంది. అతను కేవలం పిస్టల్ దాచుకున్నవాడు మాత్రమే కాదు, 3 ఏళ్ల క్రితం జరిగిన ఒక అత్యంత భయంకరమైన హత్యలో భాగస్వామి అని తెలిసింది. ఆ డ్రైవర్ నోరు విప్పగానే ఒక పేరు బయటకు వచ్చింది. అదే షీనా బోరా. ఈ పేరు వినగానే పోలీసులకు ఒక్కసారిగా ఏమీ అర్థం కాలేదు. ఎవరు ఈ షీనా బోరా అని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. షీనా బోరా అనే అమ్మాయి 2012 నుంచి ఎవరికీ కనిపించకుండా మాయమైపోయింది. ఆమె ఎక్కడికి వెళ్ళింది, ఏమైంది అన్నది ఒక పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది. కానీ ఆ డ్రైవర్ చెప్పిన నిజమేమిటో తెలుసా? ఆమె ఎక్కడికి వెళ్ళలేదు. ఆమెను చంపేసి రాయగఢ్ అడవుల్లో తగలబెట్టేశారని చెప్పాడు. అది కూడా ఎవరి ప్లాన్ ప్రకారం జరిగిందో తెలుసా? ఆమె సొంత తల్లి ఇంద్రాణి ముఖర్జీ ప్లాన్ ప్రకారం. ఈ మాట వినగానే ముంబై మొత్తం ఉలిక్కిపడింది. ఎందుకంటే ఇంద్రాణి ముఖర్జీ అంటే అప్పట్లో ఒక పెద్ద మీడియా ముఘల్, ఇంకా సెలబ్రిటీ. అలాంటి వ్యక్తి తన సొంత కూతుర్ని ఎందుకు చంపుతుంది అని అందరూ షాక్ అయ్యారు. కానీ ఇక్కడ ఇంకొక విచిత్రమైన విషయం ఉంది. అందరికీ ఇంద్రాణి ముఖర్జీ ఏం చెప్పిందంటే షీనా బోరా తన కూతురు కాదు, తన చెల్లెలు అని అందరినీ నమ్మించింది. అవును, తన సొంత కూతుర్ని చెల్లెలు అని పరిచయం చేస్తూ అందరినీ మోసం చేసింది. షీనా మాయమైన తర్వాత ఆమె అమెరికాకు వెళ్ళిపోయిందని, అక్కడే సెటిల్ అయిందని అందరికీ అబద్ధాలు చెప్పింది. ఈ కట్టుకథను ఎంత పక్కాగా అల్లిందంటే ఎవరికి చిన్న అనుమానం కూడా రాలేదు. కానీ 2015లో ఆ డ్రైవర్ దొరకడంతో ఈ రహస్యాలన్నీ ఒక్కసారిగా బయటికి రావడం మొదలయ్యాయి. అసలు కథలోకి వెళ్తే ఇంద్రాణి ముఖర్జీ అస్సాం నుంచి ముంబైకి వచ్చి తన కెరీర్ను చాలా వేగంగా నిర్మించుకుంది. ఆమె ముంబైలో పీటర్ ముఖర్జీ అనే పెద్ద బిజినెస్ మ్యాన్ను పెళ్లి చేసుకుంది. పీటర్ ముఖర్జీకి షీనా తన మరదలు అని మాత్రమే తెలుసు. షీనా కూడా తన చదువు కోసం ముంబైకి వచ్చి అక్కడే ఉండడం మొదలుపెట్టింది. షీనా చూడడానికి చాలా అందంగా, చలాకీగా ఉండేది. అయితే ముంబైలో ఉంటున్న సమయంలో పీటర్ ముఖర్జీకి మొదటి భార్య ద్వారా కలిగిన కొడుకు రాహుల్ ముఖర్జీతో షీనాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వాళ్ళిద్దరూ సీరియస్ రిలేషన్ లో ఉన్నారని ఇంద్రానికి తెలిసింది. ఇక్కడే అసలు చిక్కుముడి వచ్చింది. ఇంద్రానికి ఈ విషయం అస్సలు నచ్చలేదు. ఒకవైపు షీనాను అందరికీ చెల్లెలని పరిచయం చేసింది. ఇప్పుడు ఆమె తన భర్త కొడుకుతో ప్రేమలో పడటం ఇంద్రానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ విషయం తెలిస్తే తన పరువు పోతుందని, తన అబద్ధాలన్నీ బయటపడతాయని ఆమె భయపడింది. షీనాను రాహుల్ నుంచి విడదీయటానికి ఇంద్రాని ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ వాళ్ళిద్దరూ విడిపోవడానికి సిద్ధంగా లేరు. పైగా షీనా తన తల్లికి ఎదురు తిరగడం మొదలుపెట్టింది. తన అసలు గుట్టు బయట పెడతానని బెదిరించింది. అప్పుడే ఇంద్రాని మనసులో ఒక భయంకరమైన ఆలోచన పుట్టింది. తన దారికి అడ్డుగా ఉన్న సొంత కూతుర్ని చంపేయాలని నిర్ణయించుకుంది. ఆ ప్లాన్ అమలు చేయడానికి ఆమె తన పాత భర్త అయిన సంజీవ్ ఖన్నాను మరియు తన డ్రైవర్ శామ్ వర్రాయ్ను రంగంలోకి దించింది. ఏప్రిల్ 24, 2012 సాయంత్రం ఇంద్రాని షీనాకు ఫోన్ చేసి షాపింగ్కి వెళ్దామని, గతంలో జరిగినవన్నీ మర్చిపోయి కొత్తగా జీవితం మొదలు పెడదామని నమ్మపలికింది. షీనా కూడా తన తల్లి నిజంగానే మారిపోయిందేమో అని నమ్మింది. ఆ రోజు సాయంత్రం రాహుల్ ముఖర్జీ తన కారులో షీనాను తీసుకువచ్చి బాంద్రాలోని ఒక చోట వదిలిపెట్టాడు. అక్కడ ఇంద్రాని, సంజీవ్ ఖన్నా మరియు డ్రైవర్ కారులో సిద్ధంగా ఉన్నారు. షీనా ఆ కారు ఎక్కింది. కానీ అదే ఆమె చివరి ప్రయాణమని పాపం షీనాకు తెలియదు. ఇంద్రాని ముందుగానే ప్లాన్ చేసినట్టుగా షీనాకు మత్తు మందు కలిపిన నీళ్లు ఇచ్చింది. కొద్దిసేపటికే షీనా మత్తులోకి జారిపోయింది. ఆ సమయంలో సంజీవ్ ఖన్నా వెనక సీట్లో కూర్చున్న షీనా గొంతును గట్టిగా నొక్కేశాడు. కారు రద్దీగా ఉన్న ముంబై రోడ్ల మీద వెళ్తుండగానే లోపల ఒక ప్రాణం పోతుంది. ఎవ్వరికీ అనుమానం రాకుండా కారును ముందుకు పోనివ్వమని ఇంద్రాని డ్రైవర్కు సైగ చేసింది. షీనా చనిపోయిందని నిర్ధారించుకున్నాక ఆ శవాన్ని ఒక బ్యాగ్ లో పెట్టి కారు డిక్కీలో దాచేశారు. ఆ రాత్రికి రాత్రే రాయ్గఢ్ అడవులకు వెళ్లి ఆ శవాన్ని తగలబెట్టేయాలని ప్లాన్ చేశారు. కానీ అప్పుడు పోలీస్ పెట్రోలింగ్ ఉండడంతో ఆ రాత్రికి ఆ శవాన్ని ఇంద్రాని తన ఇంటి గ్యారేజ్ లోనే కారులో ఉంచేసింది. అది ఎంత దారుణమైన విషయమో ఆలోచించండి. తెల్లవారుజామున మళ్లీ కారు తీసి రాయ్గఢ్ అడవులకు వెళ్లి పెట్రోల్ పోసి శవాన్ని తగలపెట్టేశారు.
అడవిలో ఎక్కడో మారుమూల ప్రాంతం కావడంతో ఎవరికీ అనుమానం రాలేదు. మరుసటి రోజు నుంచి రాహుల్ ముఖర్జీ షీనా కోసం పిచ్చివాడిలా వెతకడం మొదలుపెట్టాడు. ఇంద్రాణికి ఫోన్ చేస్తే ఆమె చాలా కూల్గా షీనా నాతో గొడవ పడి అమెరికాకు వెళ్ళిపోయింది, నీకు బ్రేకప్ చెప్పేసింది అని చెప్పింది. షీనా ఫోన్ నుంచి రాహుల్కు మెసేజ్లు కూడా వెళ్లేలా ప్లాన్ చేసింది ఇంద్రాణి. రాహుల్ ఎన్నిసార్లు అడిగినా ఇంద్రాణి ఒకటే మాట చెప్పేది. మెల్లిగా రాహుల్ కూడా అది నిజమేనేమోని నమ్మడం మొదలుపెట్టాడు. అలా 3 ఏళ్ల పాటు ఈ రహస్యం ఆ అడవిలోనే సమాధైపోయింది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఆ డ్రైవర్ రాయ్ చేసిన ఒక చిన్న తప్పు ఈ భయంకరమైన హత్యను ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది. పోలీసులు ఇంద్రాణిని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా ఆమె ఏమాత్రం భయపడకుండా తనేమీ తప్పు చేయనట్టుగా నటించింది. కానీ పోలీసుల దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయి. ఇంద్రాణి ముఖర్జీ అరెస్టు వార్త ముంబైని మాత్రమే కాదు, మొత్తం దేశాన్ని షేక్ చేసింది. అసలు ఒక తల్లి తన కూతుర్ని చంపడం ఏంటి, అది కూడా 3 ఏళ్ల పాటు ప్రపంచాన్ని నమ్మించడం ఏంటి అని అందరూ ముక్కును వేలేస్తున్నారు. కానీ ఇంద్రాణి ముఖర్జీ అంత సాదాసీదా మనిషి కాదు. పోలీసులు ఆమెను కార్ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి విచారిస్తుంటే ఆమె ఏమాత్రం తొందరపడకుండా చాలా ప్రశాంతంగా సమాధానాలు చెప్పేది. నా కూతురు చనిపోలేదు, ఆమె అమెరికాలో ఉంది, రాహుల్ ముఖర్జీ నుంచి తప్పించుకోవడానికే ఆమె అలా వెళ్ళిపోయింది అని పదే పదే వాదించింది. కానీ పోలీసులు అప్పటికే రాయగఢ్ అడవుల్లో ఆ డ్రైవర్ చూపించిన చోట తవ్వకాలు జరిపారు. అక్కడ వారికి కొన్ని ఎముకలు, పుర్రెముక్కలు దొరికాయి. ఆ ఎముకలు షీనా బోరావేనా అని తేల్చడానికి ఫోరెన్సిక్ టీం రంగంలోకి దిగింది. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే 2012లో షీనా హత్య జరిగిన తర్వాత రాయగఢ్ పోలీసులు ఆ అడవిలో సగం గాలిన ఒక శవాన్ని చూశారు. కానీ అప్పట్లో దాన్ని వాళ్ళు ఒక అనామక శవంగా భావించి సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయకుండానే అక్కడ పూర్తి చేశారు. ఆ చిన్న పొరపాటే ఇంద్రానికి 3 ఏళ్ల పాటు రక్షణ కవచంలా మారింది. ఇప్పుడు 2015లో ముంబై పోలీసులు అదే చోటుకు వెళ్లి తవ్వగా ఆ పాత ఎముకలు బయటపడ్డాయి. ఇంద్రాణి నటనను పక్కన పెట్టి పోలీసులు ఆమె గతాన్ని తవ్వడం మొదలుపెట్టారు. అప్పుడే ఒక షాకింగ్ నిజాన్ని కనుగొన్నారు. ఇంద్రాణికి పీటర్ ముఖర్జీ కంటే ముందే 2 భర్తలు ఉన్నారని, షీనా బోరా మరియు ఆమె తమ్ముడు మిఖాయిల్ బోరా మొదటి భర్త పిల్లలని తెలిసింది. ఈ విషయం ఇంద్రాణి ఎప్పుడూ పీటర్ ముఖర్జీకి చెప్పలేదు. కేవలం తన చెల్లెలు, తమ్ముడు అని మాత్రమే చెప్పి పరిచయం చేసింది. పోలీసులు మిఖాయిల్ బోరాను పిలిపించి విచారించారు. మిఖాయిల్ చెప్పిన మాటలు విని అందరూ నివ్వెరపోయారు. ఆ రోజు షీనాను చంపిన రోజే ఇంద్రాణి తనను కూడా చంపడానికి ప్లాన్ చేసిందని మిఖాయిల్ బయటపెట్టాడు. అవును, షీనాను కారులో తీసుకెళ్లే ముందు ఇంద్రాణి మిఖాయిల్ను కూడా తన ఇంటికి పిలిచింది. మత్తు మందు కలిపిన డ్రింక్ ఇచ్చింది. కానీ మిఖాయిల్ అదృష్టవశాత్తు అది తక్కువగా తాగాడు. తన అక్క షీనా కారులో వెళ్లడం, మళ్ళీ తిరిగి రాకపోవడం చూసి అతనికి అనుమానం వచ్చింది. ఇంద్రాణి ప్లాన్ ఏంటంటే అక్క తమ్ముళ్ళు ఇద్దరిని ఒకేసారి చంపేసి ఇద్దరూ కలిసి ఎక్కడికో పారిపోయారని అందరినీ నమ్మించాలని అనుకుంది. మిఖాయిల్ ఆ రోజు అక్కడి నుంచి తప్పించుకోవడంతో ప్రాణాలతో మిగిలాడు. ఈ వాంగ్మూలం ఇంద్రాణికి వ్యతిరేకంగా ఒక పెద్ద ఆధారంగా మారింది. మరోవైపు పీటర్ ముఖర్జీని విచారించినప్పుడు ఆయన తనకు ఏమీ తెలియదని బుకాయించారు. నా భార్య నన్ను మోసం చేసింది, షీనా ఆమె కూతురని నాకు తెలియదు, ఆమె అమెరికా వెళ్ళిందని నమ్మించింది అని ఆయన చెప్పుకొచ్చాడు. కానీ సిబిఐ విచారణలో అసలు వాస్తవాలు వేరేలా ఉన్నాయి. పీటర్ ముఖర్జీకి కూడా ఈ హత్య గురించి తెలుసని, లేదా కనీసం ఇంద్రాణి చేస్తున్న మోసాల గురించి అవగాహన ఉందని అధికారులు అనుమానించారు. ఎందుకంటే షీనా మాయమైన తర్వాత రాహుల్ ముఖర్జీ తన తండ్రి పీటర్ వద్దకు వెళ్లి ఎన్నోసార్లు గొడవ పడ్డాడు. షీనా ఏమైందో కనుక్కోమని బ్రతిమలాడాడు. కానీ పీటర్ ప్రతిసారి ఇంద్రాణిని వెనకేసుకొస్తూ రాహుల్ని సమాధానించేవాడు. ఇది కేవలం భార్య మీద నమ్మకమా, లేక ఇందులో పీటర్ ప్రమేయం కూడా ఉందా అన్నది మిస్టరీగా మారింది. హత్య వెనుక ఉన్న కారణాలను వెతుకుతున్న పోలీసులకు ఒక కొత్త కోణం దొరికింది. అది డబ్బు. అవును, ఇంద్రాణి మరియు పీటర్ ముఖర్జీ నడుపుతున్న ఐఎన్ఎక్స్ మీడియా కంపెనీలో భారీగా ఆర్థిక అవకతవకలు జరిగాయని తేలింది. ఆ కంపెనీకి సంబంధించి కొన్ని విదేశీ ఖాతాలు, పెద్ద మొత్తంలో డబ్బు షీనా బోరా పేరు మీద ఉన్నాయని వార్తలు వచ్చాయి. షీనా ఆ డబ్బును ఇంద్రాణికి తిరిగి ఇవ్వడానికి నిరాకరించిందని, అందుకే ఇంద్రాణి ఆమెను అడ్డు తొలగించుకోవాలని అనుకుందని ఒక థియరీ బయటికి వచ్చింది. అటు పరువు, ఇటు ప్రేమ వ్యవహారం, మరోవైపు కోట్లాది రూపాయల ఆస్తి, ఇవన్నీ కలిసి షీనా ప్రాణాలను తీశాయని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. కానీ కేసు అక్కడితో ఆగలేదు. ఇంద్రాణి ముఖర్జీ జైల్లో ఉంటూనే ఎన్నో నాటకాలు ఆడింది. తన ప్రాణాలకు ముప్పు ఉందని, తనను ఎవరో చంపాలని చూస్తున్నారని ఫిర్యాదులు చేసేది. ఒకసారి జైల్లో స్పృహ తప్పి పడిపోతే అది డ్రగ్ ఓవర్డోస్ అని తేలింది. ఆమె జైలు నుంచి బయటపడడానికి ఎన్ని దారులు ఉన్నాయో అన్నింటినీ వెతికింది.
షీనా బోరా చనిపోలేదని, ఆమెను తను కాశ్మీర్లో చూశానని ఒక కొత్త కథను అల్లి అందరినీ కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నించింది. కానీ పోలీసులు DNA పరీక్షల ద్వారా ఆ అడవిలో దొరికిన ఎముకలు షీనావే అని నిరూపించారు. దీంతో ఇంద్రాణి వాదనలన్నీ వీగిపోయాయి. అయితే ఇంద్రాణికి సహకరించిన డ్రైవర్ శామ్ వర్రాయ్ అప్రూవర్గా మారాడు. అంటే అతను చేసిన తప్పును ఒప్పుకొని ఈ హత్యలో ఎవరెవరు పాల్గొన్నారు, ఎలా చంపారు అన్నది కోర్టులో విడమరిచి చెప్పాడు. ఇది ఇంద్రాణికి పెద్ద దెబ్బ. డ్రైవర్ సాక్ష్యం ప్రకారం కారులో షీన గొంతు నులుముతున్నప్పుడు ఇంద్రాణి కూడా అందులో పాల్పంచుకుందని, ఆమెను ఊపిరి ఆడకుండా చేసిందని అతను చెప్పిన విషయాలు వింటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. నవంబర్ 2015లో ఈ కేసులో మరో పెద్ద బాంబు పేలింది. అదే పీటర్ ముఖర్జీ అరెస్ట్. అప్పటి వరకు కేవలం సాక్షిగా బాధితుడిగా నటించిన పీటర్ ముఖర్జీని సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే షీనా హత్య జరిగిన సమయంలో పీటర్ విదేశాల్లో ఉన్నాడని ఇంద్రాణి చెప్పినప్పటికీ ఆ సమయంలో వారిద్దరి మధ్య జరిగిన ఫోన్ కాల్ రికార్డులు వేరే కథను చెప్పాయి. హత్యకు ముందు, హత్య జరిగిన తర్వాత ఇంద్రాణి పీటర్లు గంటల తరబడి మాట్లాడుకున్నారని ఆధారాలు దొరికాయి. ఒక తండ్రిగా తన కొడుకు రాహుల్ ప్రేమించిన అమ్మాయి ఏమైందో తెలిసినా పీటర్ నిజం దాచాడని సిబిఐ ఆరోపించింది. పీటర్ ముఖర్జీకి కూడా ఈ కుట్రలో భాగస్వామ్యం ఉందని, ఆస్తి వివాదాలే దీనికి ప్రధాన కారణమని కోర్టులో వాదించారు. ఈ కేసు విచారణ సాగుతుండగానే జైలు లోపల ఇంద్రాణి ముఖర్జీ ప్రవర్తన అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె జైల్లోనే విడాకుల కోసం అప్లై చేసింది. పీటర్ ముఖర్జీతో తన బంధాన్ని తెంచుకుంది. అంతటితో ఆగకుండా తన భర్త ఈ హత్యకు అసలు కారకుడని, తాను ఒక బాధితురాలనే అని కొత్త పల్లవి అందుకుంది. కానీ చట్టం ముందు ఆమె వాదనలు సాగలేదు. 2017లో ట్రయల్ మొదలైనప్పుడు డ్రైవర్ శామ్ వర్రా ఇచ్చిన సాక్ష్యం ఈ కేసులో వెన్నెముకలా నిలిచింది. కారులో షీనాను ఎలా చంపారు, ఆ తర్వాత శవాన్ని ఎలా మాయం చేశారు అన్నది అతను కళ్ళకు కట్టినట్టు వివరించాడు. షీనా మరణించే ముందు ఆమె పడ్డ వేదన, తల్లి చూపించిన క్రూరత్వం విని కోర్టు హాల్లో ఉన్న వారంతా షాక్ అయ్యారు. కానీ ఈ కేసులో కాలం గడుస్తున్న కొద్దీ కొన్ని చిక్కుముడులు విడిపోవడానికి బదులు మరింత క్లిష్టంగా మారాయి. షీనా బోరా DNA రిపోర్ట్ల మీద ఇంద్రాణి తరఫు లాయర్లు ఎన్నో ప్రశ్నలు లేవనెత్తారు. ఆ ఎముకలు షీనావే అని ఖచ్చితంగా చెప్పలేమని వాదించారు. మరోవైపు ఇంద్రాణి జైలు నుంచి బయటికి రావడానికి చేయని ప్రయత్నం లేదు. చివరకు మే 2022లో దాదాపు 7 ఏళ్ల జైలు జీవితం తర్వాత సుప్రీంకోర్టు ఇంద్రాణి ముఖర్జీకి బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు విచారణ ఇంకా ముగియలేదని, ఆమెను అంతకాలం జైల్లో ఉంచడం సరికాదని కోర్టు భావించింది. జైలు నుంచి బయటికి వచ్చిన ఇంద్రాణి ఒక సెలబ్రిటీలా పోషిస్తూ మీడియా ముందుకు రావడం చూసి జనం ముక్కును వేలేస్తున్నారు. తన మీద వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధాలని, త్వరలోనే నిజం బయటపడుతుందని ఆమె ఇప్పటికీ చెప్తూనే ఉంది. ఇంద్రాణి ముఖర్జీ జైలు నుంచి వచ్చిన తర్వాత ఒక పుస్తకం కూడా రాసింది. అందులో తన జీవితం గురించి, ఈ కేసు గురించి తన వర్షన్ను వివరించింది. కానీ షీనా బోరాకు జరిగిన అన్యాయానికి జవాబు మాత్రం ఎక్కడా దొరకలేదు. రాహుల్ ముఖర్జీ ఇప్పటికీ తన ప్రేమను కోల్పోయి న్యాయం కోసం ఎదురు చూస్తున్నాడు. తన తండ్రి పీటర్ ముఖర్జీ కూడా బెయిల్ మీద బయటకు వచ్చాడు. కానీ వారిద్దరి మధ్య బంధం పూర్తిగా తెగిపోయింది. సొంత తల్లే కాలయముడులా మారి కూతురు ప్రాణాలు తీసిన ఈ ఉదంతం సమాజంలోని వికృత పోకడలకు అద్దం పడుతుంది. ఈ కేసులో ఇప్పటికీ కొన్ని ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. షీనా బోరా నిజంగా చనిపోయిందా, లేక ఇంద్రాణి చెప్తున్నట్టు ఆమె ఎక్కడైనా బ్రతికే ఉందా? ఒకవేళ ఆ ఎముకలు షీనావే అయితే ఒక తల్లి అంతటి దారుణానికి ఒడిగట్టడానికి కేవలం డబ్బు, పరువే కారణమా, లేక దీని వెనుక ఇంకా ఎవరికీ తెలియని చీకటి కోణాలు ఉన్నాయా? సిబిఐ విచారణలో ఎన్నో నిజాలు బయటపడినా కోర్టు తుది తీర్పు వెలువడే వరకు ఇవన్నీ ఆరోపణలు మాత్రమే. కానీ ఒక యువతి ప్రాణం మాత్రం గాల్లో కలిసిపోయింది. ఆమెకు దక్కాల్సిన భవిష్యత్తు, ఆమె కలలు అన్ని రాయగఢ్ అడవుల్లో బూడిదయ్యాయి. షీనా బోరా మర్డర్ కేసు భారతదేశ నేర చరిత్రలో ఎప్పటికీ మాయన ఒక మచ్చలా మిగిలిపోయింది. కన్న తల్లి ప్రేమకు బదులు కక్షను పెంచుకుంటే అది ఎంతటి వినాశనానికి దారితీస్తుందో చెప్పడానికి ఈ కథే ఒక నిదర్శనం. డబ్బు, హోదా కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తారని ఈ ఘటన నిరూపించింది. ఈ రోజు కూడా ఈ కేసు కోర్టులో నడుస్తూనే ఉంది. వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి. కానీ ఆ రోజు కారులో జరిగిన భయంకరమైన నిమిషాలు, ఆ అడవిలో మండుతున్న మంటలు మాత్రం ఎప్పటికీ నిజమని గట్టిగా అరుస్తూనే ఉన్నాయి.